మూడో ప్లేస్. పీకల్లోతు కష్టాల్లో బీఆర్ఎస్. ఒకవైపు కవిత అరెస్ట్, ఆమెను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో కేటీఆర్. ఢిల్లీలోనే మకాం వేసి మంతనాలు. ఇంకోవైపు జోరుగా వలసలు. గప్చుప్గా ఫామ్ హౌస్కి కేసీఆర్. కుమార్తె అరెస్ట్ అయినా నో రియాక్షన్. వలసలను ఆపడంలోనూ ఫెయిల్. కీలక సమయంలో పార్టీలో నైరాస్యం. అన్నీ తానే నడిపిస్తున్న హరీష్ రావు అయినా అయోమయంలో క్యాడర్. పార్లమెంట్ రేసులో వెనుకబడ్డ బీఆర్ఎస్. కేల్ ఖతం, బీఆర్ఎస్ పని అయిపోయింది. అటో ఇటో కొంత కష్టపడితే కేసీఆర్ బలంగా పనిచేస్తే గెలుస్తుంది అనుకున్న మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఒంటేరు ప్రతాప్ రెడ్డికి టికెట్ ఇచ్చి పార్టీని ఇంకా భూస్థాపితం చేయబోతున్నారు. అక్కడ కూడా గెలిచే అవకాశాలు కనబడతలేవు. తెలంగాణలో 10 ఏళ్లు ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు గులాబీ పార్టీలోకి ఇతర పార్టీల నేతలు క్యూ కట్టేవారు. పదవులు దక్కినా దక్కకపోయినా కేసీఆర్ దీవెనలుంటే చాలు అని కొందరు నేతలు భావించేవారు. ఉద్యమ నాయకుడిగా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి 2 సార్లు ముఖ్యమంత్రిగా తనకంటూ ఒక చరిత్ర లిఖించుకున్న కేసీఆర్ ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఒకేసారి ఆయన్ను కష్టాలు చుట్టుముట్టాయి. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, నియంత పాలన, ఫ్యామిలీ మెంబర్స్ చేసిన తప్పులే ఆయన్ని ఇప్పుడు ఈ పరిస్థితికి తీసుకొచ్చాయని రాజకీయ విశ్లేషకులు, ఇతర పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. కేసీఆర్ రెండోసారి అసలు యాక్చువల్గా కేసీఆర్ అనేటోడు అసలు కనీసం బయటికి కూడా అడుగు పెడతలేడుగా. ఇప్పుడు మీరు కేసీఆర్ బలవంతుడు ఎక్కడి నుంచి వచ్చింది కేసీఆర్కి ఇంతకాలం ఆ బలం? తెలంగాణ ఉద్యమ సమయంలో ఇంట్లో పండుకున్న ప్రజలే తీసుకొచ్చి, ఒక నాయకుడు మనకు ఒకడు ఉండాలని ప్రజలే ఆ ఉద్యమాన్ని, ఆయన ఇంట్లో పండుకున్నప్పుడల్లా ప్రజలే ఆ ఉద్యమాన్ని రగిలిస్తూ ఉద్యమాన్ని వాడుకున్నాడు కేసీఆర్. అప్పుడు ఒక అవకాశం దొరికింది, తర్వాత పవర్ వచ్చింది, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోయిండు. ఇప్పుడు పవర్ లేదు, పక్కన మనుషులు లేరు, చివరికి కుటుంబం కూడా లేదు. ఇప్పుడు ఒంటరై ఫామ్ హౌస్లో వెక్కి ఏడుస్తూ తలదాచుకుంటున్నాడు. ఒక రకంగా ఏంటంటే ఫామ్ హౌస్లో తలదాచుకుంటున్నాడు అనేది చెప్పాలి. చివరికి బిడ్డ అరెస్ట్ అయితే కూడా బయటికి రాని సిచ్యువేషన్. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పోటీ చేసే 17 నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. ఆయన తీరులో చాలా మార్పు వచ్చిందని పార్టీలో నేతలే అంటున్నారట. ఎవరిని సరిగ్గా కలిసేవారు కాదు. క్యాడర్ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదు. ఎవరికి ఏ సమస్య ఉన్నా కవిత, కేటీఆర్, సంతోష్, హరీష్ రావులే చూసుకోవాలి. ఇది నియంత పాలన అంటూ ఆ పార్టీ నేతలే సహించలేకపోయారు. ఆఖరికి ఉద్యమకారులను కూడా పట్టించుకోలేదని అపవాదును మూటగట్టుకున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ముందే ఇంట్లో కాలు జారి పడ్డంతో కాలు విరిగింది. దానికి తోడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులపైన కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడం, ఫోన్ ట్యాపింగ్ కేసు, ధరణి పోర్టల్లో అక్రమంగా భూ రిజిస్ట్రేషన్లు, బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపైన ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఎక్కడ తమను జైల్లో వేస్తారో అనే భయంతో చాలామంది నేతలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరికొందరు ఇప్పుడిప్పుడే ఆ పార్టీలోకి క్యూ కడుతున్నారు. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోయింది. చెల్లిని ఎలాగైనా విడిపించాలి అని కేటీఆర్ హస్తినలో పావులు కదుపుతున్నారు. కేంద్రంలోని కీలక నేతలతో మంతనాలు జరపడంతో పాటు ఫేమస్ లాయర్లను కలిసి న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. ఇక ఈడీ వ్యవహారంలో కేసీఆర్ ఇంతవరకు నోరు మెదపలే, ఒక్క కమెంట్ కూడా చేయలే, ఇంటి నుంచి బయటకు రావట్లే. మొన్నటి వరకు హైదరాబాద్లో ఉన్న కేసీఆర్ కూతురి అరెస్టుతో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్కు పోయిండు. అడపాదడపా మీటింగ్లు పెడుతున్న ఆయన ప్రసంగంలో ఏదో తెలియని భయం కనిపిస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇక అసెంబ్లీ వ్యవహారాలు, ప్రభుత్వం చేసే విమర్శలకు హరీష్ ఒక్కడే కౌంటర్ ఇస్తున్నాడు. ఈ హరీష్ కౌంటర్ ఇచ్చి ఎటు కాకుండా అయిపోతున్నాడు. కవితకి హరీష్కి ఇట్లా పచ్చ గడ్డి వేస్తే ఇట్లా బగ్గు అంటది, ఇట్లా అంటే ముట్టియకపోయినా బగ్గు అంటది. అది జస్ట్ గడ్డి వేస్తే చాలు. ఇక అంత ఉన్నా కూడా ఇప్పుడు తప్పదు, ఇక మామ ఆదేశాల మేరకు ఇక ఆ వ్యవహారం నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అవన్నీ పక్కన పెడితే ఈ 17 స్థానాల్లో బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంటి అంటే, చాలా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయే అంచున ఇప్పుడు ఉన్నారు వీళ్ళు. జూన్ 30 కల్లా ఈ పార్టీ కనుమరుగవడమే కనబడుతుంది తప్ప ఇంకొక ఆప్షన్ కనబడతలేదు. బీఆర్ఎస్ 3rd ప్లేస్. మెజారిటీ లోక్సభ స్థానాల్లో ఇదే పరిస్థితి. సో రాష్ట్రాలతో పాటు దిశలో కూడా ఇదే కథనం కనిపిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మరింతగా గ్రాఫ్ డౌన్. అందుకే పోటీకి నేతల వెనుకడుగు. ప్రకటించిన అభ్యర్థులు కూడా బరిలో ఉండడం డౌటే. పైకి మాత్రం గెలుపు పైన అధిష్టానం ధీమా. పార్టీ సర్వేల్లో తేట తెల్లమైందట. కేసీఆర్ చేసిన సర్వేల్లో 3వ స్థానమే మనదని తేలిపోయిందట. అయిపోయి ఇంకేముంది ఇక్కడ? ఇప్పుడు చివరికి ఆల్రెడీ కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బరిలో ఉండడం కష్టమేనట.
రాష్ట్రంలో బీఆర్ఎస్ గడ్డు పరిస్థితిలో ఉన్నట్టు అధిష్టానం నేతలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడైందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులతో పోల్చితే ప్రస్తుతం పార్టీ గ్రాఫ్ మరింతగా పడిపోయినట్టు సమాచారం. బీఆర్ఎస్ పబ్లిక్ పల్స్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇటీవల అధిష్టానం పలు సర్వేలు నిర్వహించిందని, అందులో ఈ విషయాలు వెల్లడయ్యాయని తెలిసింది. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గులాబీ పార్టీ 3వ స్థానానికే పరిమితమయ్యేలా ఉందని, అందుకే పోటీ చేసేందుకు కారు పార్టీ నేతలు వెనకడుగేస్తున్నారని సమాచారం. కొన్ని స్థానాలకు అభ్యర్థులను సైతం ప్రకటించలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు ఖరారు చేసిన అభ్యర్థులు సైతం ఎన్నికల బరిలో ఉంటారా లేక పార్టీ మారతారా అనేది హాట్ టాపిక్గా మారింది. ఒక్క రిపోర్ట్లో కూడా నో పాజిటివ్ అట. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు సుమారు 50 రోజులు మాత్రమే సమయం ఉన్నది. దీంతో పార్టీకి గ్రౌండ్ ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకు అధిష్టానంతో పాటు పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతలు కూడా విడివిడిగా సర్వేలు చేయించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి మరింత దారుణంగా మారిందని అందులో వెల్లడైనట్టుగా టాక్. ఒక్క సర్వే రిపోర్ట్ సైతం బీఆర్ఎస్కు పాజిటివ్ రాలేదని, కాంగ్రెస్ బీజేపీకి అనుకూలంగా వచ్చినట్టు తెలిసింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ, భువనగిరి, మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, జహీరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబాద్, నాగర్ కర్నూలు సెగ్మెంట్లలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉన్నదట. ఇక మెదక్, కరీంనగర్, పెద్దపల్లిలో మాత్రమే బీఆర్ఎస్ పోటీ ఇచ్చే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైందట. ఈ 3 స్థానాల్లో కూడా కరీంనగర్ వదిలేయండి, పెద్దపల్లి వదిలేయండి, ఏమనంటే మెదక్ ఉండే ఆప్షన్ అది కూడా లేదు. ఇప్పుడు పోటీకి వెనుకంజ. సర్వేల ఆధారంగానే బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు నేతలు వెనుకంజ వేస్తున్నారట. అందులో భాగంగానే సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి చేవెళ్ల టికెట్ దక్కించుకున్నారు. ఏంది ఏంద్ర ఇట్లా రాస్తే ఎట్లున్నాయా బాబు? రంజిత్ రెడ్డికి చేవెళ్ల టికెట్ ఎట్లొచ్చే? ఇది రాంగ్ రాసినారు కదా. రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిండు, కాంగ్రెస్ నుంచి చేవెళ్ల టికెట్ రాబోతున్నది, బీజేపీ కాదు. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ సైతం కాంగ్రెస్కు, ఇది అంతా పిచ్చి పిచ్చిగా రాశారు వీళ్ళు వార్త. బీబీ పాటిల్ బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన అక్కడ ఆయనకు టికెట్ వచ్చింది. పలు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు నేతలు ముందుకు రాకపోవడంతో ఆయా పార్లమెంట్ పరిధిలోని నేతలతో స్వయంగా అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చాకే టికెట్లు ప్రకటిస్తామన్నారు. అభ్యర్థులకు పార్టీ నేతలు సహకరిస్తారా లేదా అనే సందేహాలు బీఆర్ఎస్లో వ్యక్తమవుతున్నాయట. పోటీలో ఉండడం డౌటే. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు 11 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు టికెట్ కూడా కన్ఫర్మ్ చేసింది. కానీ ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. కానీ తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. టికెట్ దక్కించుకున్న వారిలో ఇప్పటికే పలువురు అభ్యర్థులు కాంగ్రెస్ బీజేపీ లీడర్లతో సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం ఊపందుకున్నది. దీంతో అభ్యర్థులుగా ప్రకటించిన వారిలో చివరి వరకు ఎవరుంటారు, ఎవరు పార్టీ మారతారనేది హాట్ టాపిక్గా మారింది. పైకి మాత్రం గెలుపు పైన అధిష్టానం ధీమా లేదు, పాడలేదు. ఇప్పుడు ఒకవేళ కనుక వీళ్ళకి ధీమా ఉంటే ఇప్పటికే ఒక 2-3 బహిరంగ సభలు పెట్టాలా? ఒక్క సభ లేదు, ఒక కథ లేదు. ఈ కొడుకు అల్లుడేమో ఢిల్లీలో తిరుగుతున్నారు, ఎట్లా బెయిలు ఎట్లా కథ అని. ఈయనేమో ఫామ్ మొదలు వండుకున్నాడు. బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు అట. ఢిల్లీలో ఆయనతో కేటీఆర్, హరీష్ రావు చర్చలట. నేను చేయనురా బాబు, నాకు పైసలు ఖర్చు అయితే అనవసరం ఎందుకని ఆయన. మరి పద్మారావు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆల్రెడీ ఆయన సికింద్రాబాద్ ఎమ్మెల్యే కదా, మరి ఎట్లా మరి ఆయన ఇప్పుడు ఒకవేళ పొరపాటున రిజైన్ చేయాల్సి వస్తే మళ్ళీ అక్కడ గెలుస్తారా మీరు? అవకాశమే లేదు. ఇది పోద్ది అది పోద్ది, ఇది ఎట్లా గెలిచే అవకాశం లేదు, మళ్ళీ అది కూడా పోతుంది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? ఎట్లాగో గెలవము, సికింద్రాబాద్లో పోటీ చేసినా జర పోటీ చేసి పర్వాన్ని నిలబెట్టు, క్యాండిడేట్ లేడని వాళ్ళు అడుగుతున్నట్టు లెక్క పద్మారావుని. ఆయన ఏమంటుండంటే నేను ఎట్లా గెలవని దానికి నేను పోటీ చేసి నా ఇజ్జత్ తీసుకునేందుకు అని ఆయన. ఇట్లా వాళ్ళ చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఎవరిని అమ్మ ఫోటో ఇది చేసినట్టుగా. అపర చాణక్యత ఏమాయ్? అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ ఆడిందే ఆట, పాడిందే పాట. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసిన కాక రాజకీయ చాణక్యుడిని కీర్తించిన శ్రేణులు, గులాబీ మీడియా ప్రతిపక్షంలోకి వచ్చాక ఫామ్ హౌస్కే పరిమితం. వరుస పెట్టి పార్టీ వీడుతున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, కింది స్థాయి లీడర్లు సైతం కాంగ్రెస్ గూటికి. సార్ చాణక్యం గడప దాటకపోవడం పైన నెటిజన్ల ఫైర్. ఇప్పుడు ఎక్కడిది చాణక్యం చెప్పండి? కేసీఆర్ అనేటువంటి చాణక్యమా, పాడా, బొంద? అక్కడ ఉన్న ఒక బలాన్ని తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు చేసిన ఆ మూమెంట్ని ఉపయోగించుకొని కేసీఆర్ బలంగా కనబడ్డాడు. ప్రజలు కూడా కేసీఆర్ ఇంట్లో పండుకుంటే బయటికి తీసుకొచ్చి పోరాడు 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 అని
బూస్ట్ తాగిచ్చినారు. తర్వాత పవర్ వచ్చింది. పవర్ వచ్చాక అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన ఏదో రాజకీయ చాణక్యుడిలాగా బిహేవ్ చేసిండు. ఇప్పుడు పవర్లో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అధికారం ఉంది కాబట్టి ఆయనకు అనుకూలంగానే నడుస్తూ ఉంటుంది వ్యవహారం అంతా. ఇప్పుడు పవర్ పోయింది, ఇప్పుడు చూపించాలా. ఇప్పుడు ఏమైంది? మొత్తం కుప్పగూలిపోతున్నది. మరి ఆ చాణక్యత ఏమైంది? మరి చాణక్యత లేదు, తొక్కలేదు. ప్రతిపక్షాల బలహీనత, ఎదుటివాడి బలహీనతలే కేసీఆర్కి బలంగా మారినాయి గతంలో. ఇవాళ కేసీఆర్ బలహీనంగా ఉన్నాడు. ఈ బలహీనంలోంచి బయటికి రావడం అన్నదే అసలైన చాణక్యత. కానీ అది ఉందా ఆయనకు? లేదు.